యూనిఫామ్ ఏం లేదు మేడం, జరుగుతుంది పాపం సార్ రాష్ట్రంలో? యూనిఫామ్ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేకపోతుంది అనుకుంటా, నాకు తెలిసి అందరూ మఫ్తీలోనే యూనిఫామ్లు వస్తున్నారు, అదేంటో ఉండవు. పాపం. ఉండవు సార్, యూనిఫామ్లు ఉండవు, ఆ, సెక్షన్లు ఉండవు, నోటీసులు ఉండవు. ఓకే. ఎక్కడికి తీసుకెళ్తున్నారో చెప్పము, 24 గంటలు మేము సబ్మిట్ చెయ్యము. మాకు బుద్ధి పుట్టినప్పుడు, మాకు నచ్చినప్పుడు, మా రెడ్ బుక్ లో మేము ఎప్పుడైతే సబ్మిట్ చేయాలనుకుంటున్నామో అప్పుడు సబ్మిట్ చేస్తాము. సో మీరు అందరు ఏం చేస్తారో చేసుకోపోండి. మా రెడ్ బుక్ రాజ్యాంగంలో ఈ హోంమంత్రి గారి యొక్క ఆధ్వర్యంలో ఏమైనా జరుగుతుంది, ఏమైనా జరుగుతున్నాయి సార్. ఇవాళ సామాన్య మహిళ కష్టం అని వస్తే పోలీస్ డిపార్ట్మెంట్ కి వెళ్ళాలంటే కూడా భయపడేటువంటి పరిస్థితులు వీళ్ళు తీసుకొచ్చారు. బలి పశువులు చేశారు పోలీసులు. ఇప్పటికైనా వాళ్ళకి అర్థం కావాలి. ఏదో వాళ్ళ అండ చూసుకొని వీళ్ళ అండ చూసుకొని ఏది పడితే చేస్తామనంటే, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా సప్త సముద్రాలు దాటిన, రిటైర్డ్ అయిపోయినా, మీరు తొత్తులుగా పనిచేస్తానన్న ప్రతి ఒక్కరిని కోర్టు ముందు తీసుకొచ్చి నిలబెట్టి కడుగుతానని చెప్పినటువంటి మాట అందరూ గుర్తు పెట్టుకోవాలి. ఎవరు లేరు, మహిళలకి ఏం చేసినా లేరు అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఇవాళ మహిళకు కష్టం వచ్చినా, యువతకు కష్టం వచ్చినా, రైతుకు కష్టం వచ్చినా, లేదా నీ పార్టీ వాళ్ళకు కష్టం వచ్చినా అండగా నిల్చోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఆ ధైర్యం ఈ రాష్ట్రంలో ఉంది కాబట్టే ఇంకా ఎంతో కొంత నీతి జాతి బతుకుంది. లేదు అని అంటే ఈ పార్టీకి ఎంత మంది ప్రాణాలు కోల్పోయేవాళ్ళు సార్, ఎంతమంది జైళ్ళలో మగ్గిపోతున్నారో తెలుసా మీకు? పిల్లల్ని చూడకుండా, తల్లిదండ్రుల్ని చూడకుండా, భార్యల్ని దూరంగా పెట్టుకొని 1 year నుంచి జైల్లో ఉన్న కార్యకర్తలు ఉన్నారు. సో ఇలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వంలోనే ఉంది, ఇంకెప్పుడు లేదు. మళ్ళీ నా ప్రభుత్వం నా భవిష్యత్తు. ఇంకా ఏ రాజకీయ పార్టీ ఈ విధంగా బిహేవ్ చేయకపోవచ్చు, చెయ్యదు. చేద్దాం అనుకున్నా కూడా 2029లో మిమ్మల్ని అద్దపాతాలానికి తొక్కపోతే ఆ రోజు మళ్ళీ మాట్లాడుకోవచ్చు. ఉన్నటువంటి 2 కోట్ల మంది మహిళలే చెప్పులు చాటలతో మీకు సమాధానం చెప్తారు. నెమ్మదిగా మాట్లాడుతున్నామంటే చాతకాని తనమని అనుకొని ఇవాళ బట్టలోడ తీసి నడి రోడ్డు మీద మహిళలు కొడుతున్నారు అని అంటే ఏం సార్ మీ అధికార మదం? నాకు తెలియక అడుగుతాను. ఒక దళితులని చూడరు, ఒక మహిళని చూడరు, ఒక చదువుకున్న వ్యక్తిని చూడరు. ఇష్టాసారంగా అరెస్టులు చేసుకుంటున్నారు, అవసరమైతే చంపేసి బూడిద చేస్తున్నారు. ఒక మహిళని వివస్త్రణ చేస్తే కేసు కూడా బుక్ చేయరు. జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డేకి కేక్ కట్ చేశారంట, మేకను కట్ చేశారంట, కోళ్లు కోసారంట, కోళ్ళకి అదేదో ఈకలు బీకేశారట, వాళ్ళని కొట్టి నడి రోడ్డు పైన నడిపించి తీసుకెళ్లారు. 3rd degree ఇచ్చారు సార్, 3rd degree ఇచ్చారు. మరి ఇట్లాంటి వెధవలకి మీరు 3rd degree, మహిళకి నడి రోడ్డు పైన బట్టలు ఇప్పదీస్తే నో కేస్, దానికి ప్రెజర్ కావాలి, ఎమ్మెల్యే గారు చెప్పాలి. ఏం లేరు. అది కూడా గల్లా మాధవి గారు చెప్పాలా. ఆవిడ గారు వెళ్ళి నాయన కేసు కట్టండి అని అంటే అప్పుడు కేసు కడతారు, లేదంటే కేసులు కట్టరు. రజనీ గారు నిసిగ్గుగా వచ్చి గల్లా మాధవి గారు మాట్లాడుతున్నారు. ఒకసారి ఆవిడ మనస్సాక్షిని ఆవిడనే ప్రశ్నించుకోమనండి సార్. అదే అర్థం కాని విషయం. గల్లా మాధవి గారు చెబితే గాని, రజనీ గారు, గల్లా మాధవి గారు ఆమె బయట ఉంది, నిన్న కూడా ప్లే చేశాను నేను. ఆమె చెప్పారట కేసు పెట్టండి ఎవరైనా పర్లేదని చెప్పారట. ఒక మహిళను నడి రోడ్డు పైన వివస్త్రణ చేసి మూత్రం పోసేలా కొడితే కేసు పెట్టమని మన ఎమ్మెల్యే గారు చెప్పాలట పోలీసులకి. ఎక్కడైనా జరుగుతుందా ఇది? సార్ ఇక్కడ ఒక్కొక్క ఏరియాలో 2 పార్టీలు ఉంటాయి సార్. ఒకటి తెలుగుదేశానికి అనుసంధానం, ఒకటి తెలుగుదేశానికి ఆపోజిట్ లో ఏదో ఒకటి నడుస్తున్నాయి సార్, 2 వ్యవస్థలు అక్కడ. అంటే గుంటూరులో చెప్తున్నాను సార్, ఈవిడికి ఆపోజిట్ గా ఒకరుంటారు, ఈవిడికి సపోర్ట్ గా ఒకరుంటారు. కొన్ని మీటింగ్లకు ఈవిడ పిలవరు, కొన్ని మీటింగ్లకు వాళ్ళే వెళ్తారు, ఈవిడ వచ్చిన చోటకి వాళ్ళు రారు. సో ఇక్కడ ఎవరు ఈ పంచాయతీలు చేస్తున్నారు, ఎవరు ఈ రాజీలకు అడుగుతున్నారో అర్థం కాని పరిస్థితి. ఆ కేసుని వెలికి తీసుకురాలేదు అంటే ఒక వర్గం ఏమైనా నడుస్తుందా? దానికి ఆపోజిట్ గా ఎందుకు తీసుకురాకూడదు అంటూ కంప్లైంట్ ఇవ్వమనిందా? సో వాట్ ఎవర్ ఇట్ మే బి. కానీ 16వ తారీఖు ఆ తల్లి ముందుకొచ్చి వీళ్ళిద్దరిని కలిశాక అక్కడ ఎస్పీకి, హోమ్ మినిస్టర్కి వెళ్ళిందన్న విషయం ఆవిడ మీడియాలో చెప్పింది. ఆవిడ అది కూడా చెప్పకపోతే ఆ విషయం మనకు కూడా తెలియదండి, అసలు ఇక వెలుగులోకి రాదు. అక్కడికక్కడే పంచాయతీకి ఒప్పుకోలేదు ఆ కొడుకు, దానివల్ల ఇది వెలుగులోకి వచ్చింది. ఆ పంచాయతీ చేసిన వాళ్ళు ఎవరు? పంచాయతీకి ముందుకు వచ్చిన వాళ్ళు ఎవరు? తెలుగుదేశం మనుషులు దగ్గరుండి కొట్టించి వివస్త్రం చేసి ఇది అయిపోయింది, ఏదో అయిపోయింది, నీ బోర్కి నీకు పర్మిషన్ ఇస్తున్నాలే, నువ్వు 10,000 కట్టద్దులే, దీన్ని మాత్రం వెలుగులోకి తీసుకురావాలనే 10,000 కాదు 25,000 కాదు, మా ప్రాణాలు పోయినా ఈ విషయం వెలుగులోకి రావాల్సిందే. నాకు అర్థం కాదు. సాయి కృష్ణ బూడిదకి ఒక రేటు ప్యాకేజ్ ఇస్తామని సంప్రదింపులు, ఒక మహిళను వివస్త్రణ చేస్తే దానికి ఒక ప్యాకేజీ సంప్రదింపులు, లేకపోతే రాజీ అవుదామని మాటలు. అసలు ఏం జరుగుతోంది రాష్ట్రంలో? ఇదేంటిది? ఈ కాంప్రమైజులు చేయడం ఏంటి?
సార్ చాలా దారుణం సార్. కర్నూలులో ఒక మహిళ నా మీద రేప్ చేసినారు అని స్టేషన్‌కి వెళ్లి కేసు కడితే నెలన్నర రోజులు తిరిగినా ఆ కేసు కట్టుకోలేదండి. కట్టుకోకపోతే వాళ్ళు నన్ను కన్సల్ట్ అయితే నేను హైకోర్టులో 376 ఇంక్లూడ్ చేయండి సార్ అంటూ కేసు వేస్తూ ఆ కన్సర్న్ సీఐకో, ఎస్ఐకో ఫోన్ చేసి అదేంటండి మా వాళ్ళు మాట్లాడతారంట అని ఫోన్ ఇస్తే ఏంటండి ఏంటి మాట్లాడేది? అవతలోడు రైల్వే ఉద్యోగస్తుడు కూర్చొని వచ్చి బేరం చూసుకోవచ్చుగా ఎంతో కొంత. తిరిగినప్పుడు బానే ఉంది కానీ పళ్ళు రాలగొట్టి చేతిలో పెడతా హైకోర్టు లాయర్ని ఇక్కడ. ఎవడురా నువ్వు? ఎవరు నువ్వు? కాంప్రమైజ్ చేసుకోమని మహిళతో చెప్పే మాటలేనా? అంటే మేడం అది కాదు మేడం వాళ్ళు ఉద్యోగస్తులు మేడం, నేను అదే మాట్లాడుతున్నాను మేడం తమరు అంటే పళ్ళు రాలగొడతానన్నప్పుడు అతనితో ముందు ఒక ఎస్ఐ అన్నాడట, కేసు పెడదాంపా లాయర్ గారు మనల్ని పళ్ళు రాలగొడతానంటే అవును పెట్టు, నేను ఎందుకు పళ్ళు రాలగొడతానన్నానో నేను కోర్టులో కూడా చెప్తా, ఎదురుగా వచ్చి పళ్ళు రాలగొడతా. ఒక మహిళ నన్ను రేప్ చేసినారు ముర్రో అంటూ తల్లిని తండ్రిని తీసుకొని స్టేషన్కి వెళ్తే 2 నెలలు తిరిగితే నువ్వు కేసు కట్టవా? నువ్వు ఉద్యోగం చేసుకొని జీతం తీసుకోవట్లా అని హైకోర్టులో పిటిషన్ వేసి 376 కట్టించి మళ్ళీ కర్నూలు కోర్టుకి ఇస్తే అక్కడ కూడా పట్టించుకోలేదండి. మళ్ళీ నేనే వెళ్ళి ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్ ఆర్గ్యుమెంట్ చెప్పితే ఆ కేసు కట్టారండి. దీనికి 1.5 సంవత్సరం పట్టింది. ఆడబిడ్డ సూసైడ్ చేసుకుంటానంది. ఇది జరుగుతుంది వ్యవస్థలో. ఇంకా పోలీసు వాళ్ళు బెదిరిస్తున్నారు, ఇదిగో ఆ లాయర్ దగ్గరికి వెళ్తే ఊరుకునేదే లేదు, ఇదిగో నీకెంత కావాలి, నా దగ్గరికి వెళ్ళక ముందు ఒక రేటు, నా దగ్గరికి వెళ్ళొచ్చినాక ఒక రేట్ అండి. అంతకుముందు 5 లక్షలు ఇస్తానన్నాడు, లాయర్ గారిని కలిస్తే 10 లక్షలు. ఆవిడ తెర మీదకి తీసుకురాకండి, నోటికి ఎంత వస్తే అంత మాట్లాడిద్దంటే మీరేం చేస్తున్నారయ్యా? మీలాంటి వాళ్ళతో ఇలాంటి భాష మాట్లాడాలా? పోలీసు వాళ్ళని పళ్ళు రాలగొడతానని అనకూడదట. అతను మాత్రం కేసు కట్టడు, అతను మాత్రం మహిళలను దుర్భాషలాడతారు. మరి మనం మాత్రం పరిధి దాటి మాట్లాడకూడదంటే మీ భాషని బట్టే మా భాష వస్తది కానీ మీలాగా బూతులు, మీలాగా పైశాచిక చర్యలు ఎవరు చేయరు కానీ భాష మాత్రం ఇలా కఠినంగానే వస్తుంది, ఇలాగే రావాలండి.